నమస్కారం ప్రజావాణి వార్తలకు స్వాగతం. సమగ్ర వార్తా ప్రపంచాన్ని మన ముందుంచే న్యూస్ వాచ్ న్యూస్ కు స్వాగతం. ఇక ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పడగనీడన పల్లెలు అంటూ ఇచ్చారు. విరుచుకుపడుతున్న వైరస్ నగరాలు పట్టణాల నుంచి వ్యాప్తి, లక్షణాలున్న బయటికి చెప్పకపోవడంతో పెరుగుతున్న ముప్పు, భారీగా పెరుగుతున్న మరణాలు అంటూ ఇచ్చారు. ఒకే గ్రామంలో నెల రోజుల్లో 20 మందికి కరోనా సోకినట్లుగా ఇచ్చారు. జగిత్యాల గ్రామీణ మండలం చెల్గల్ గ్రామంలో కరోనా కల్లోలం వణికిపోతుంది. నెల రోజుల్లోనే అక్కడ 20 మంది వరకు మరణించారు. 6,500 మంది నివసిస్తున్న ఈ గ్రామంలో 200 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. ఏదైతే పల్లెలు కరోనా గుప్పిట్లోకి వెళ్తున్నాయి. వైరస్పై అవగాహన లేకపోవడం, కరోనా లక్షలున్న సరైన వైద్యం తీసుకుపోవడంతో గ్రామీణులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ మరణాలు భారీగా నమోదయ్యాయి. ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో ఉండి అక్కడికి వెళ్ళి అసలు లక్షణాలు కనబడ్డా కూడా పట్టించుకోకపోవడం వల్ల వ్యాప్తి చెందినట్లుగా ఇస్తారు. పాత మధ్య పడగలో 20 రోజుల్లోనే 10 మందికి కరోనా సోకినట్లుగా ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక పాజిటివ్ ధ్రువపత్రం లేకున్నా ఆసుపత్రిలో చేర్చుకోవాలి, ఎవరిని తిరస్కరించడానికి వీల్లేదు అంటూ ఇచ్చారు. కానీ చాలా చోట్ల తిరస్కరణలు జరుగుతున్నాయి. అనవసర కేసులతో నిండకుండా జాగ్రత్త పడాలి, కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం అంటూ ఇచ్చారు. కోవిడ్ పర్యవేక్షణకు 12 మంది నిపుణులతో జాతీయ టాస్క్ ఫోర్స్ ప్రణాళిక రూపకల్పన బాధ్యత అప్పగింత, ఆక్సిజన్తో సహా వేర్వేరు అంశాలపై ఆడిట్కు సుప్రీంకోర్టు ఆదేశం అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక 2వ డోస్ టీకా కోసం ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం నెలకొన్న రద్దీ అంటూ ఇచ్చారు. టీకాలకు తిప్పలు, 2వ డోస్కే పరిమితం చేసిన తీరని కష్టాలు, తెల్లవారుజాము నుంచే నిరీక్షణ, కొన్ని కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఘర్షణలు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. కోవిడ్ టీకాల కోసం గంటల తరబడి నిలిచిన టోకెన్లు, టీకాలు లభించకపోవడంతో జనాలు ఇబ్బంది పడ్డారంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక పోలీసుల అదుపులో పుట్టామధు, భీమవరంలో పట్టుకున్నట్లు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ బృందం, వామన్రావు హత్య కేసులో విచారణ, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ అదృశ్యంపై వీడని ఉత్కంఠ అంటూ ఇచ్చారు. ఏదైతే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టామధును రామగుండ కమిషనరేట్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులో తీసుకున్నారు. ఆయనను ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో పట్టుకున్నట్లు రామగుండం కమిషనరేట్ నుంచి శనివారం ప్రకటన విడుదలైందంటుగా ఇచ్చారు. ఏదైతే వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు గత నెల 16వ తేదీన వరంగల్ రేంజ్ ఐజీకి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసులో మళ్లీ కదలిక వచ్చినట్లుగా ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక కరోనాకు కొత్త ఔషధం అభివృద్ధి చేసిన జేఆర్జీఓ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలిసిన ట్రయల్స్, అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి త్వరలోకి అందుబాటులోకి అంటూ ఇచ్చారు. ఇక ఎంతటి విపత్తులో ఐఏఎస్లతో కమిటీనా? అంత అత్యవసరం ఏమిటో తెలియదు. దేవరాంజల్ భూముల్లో బలవంతంగా వెళ్లొద్దు, ముందు నోటీసులు ఇచ్చి విచారణ తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఓవైపు కోవిడ్ కరాళ నృత్యం, శవాల దహనానికి కూడా శ్మశానంలో చోటు దొరకని పరిస్థితి. శుక్రవారం పొరుగింట్లో ఒకరు చనిపోతే శ్మశాన వాటికల్లో రాత్రి 9 గంటలకు అది జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ చొరవతో అవకాశం లభించింది. ఇలాంటి పరిస్థితుల్లో మంచిర్యాల, నల్గొండ, మేడ్చల్, మల్కాజ్గిరి కలెక్టర్లతో పాటు 4 కీలక అధికారులు కమిటీ ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ జస్టిస్ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇక గనుల్లో పేలిన జిలటిన్ స్టిక్, 10 మంది కూలీల మృతి, 100 అడుగుల మేర ఎగిరిపడ్డ మృతదేహాలు, కడప జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసినట్లుగా ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ మనం ఈనాడు పేపర్లో చూసుకోవచ్చు. ఇక సాక్షిలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇక కరోనా చికిత్స ఇది, కొత్త ఔషధాన్ని సిద్ధం చేసిన డిఆర్డీఓ, సిసిఎంబి, రెడ్డిస్ ల్యాబ్లో కలిసి అభివృద్ధి అంటూ ఇచ్చారు. గ్లూకోజ్ అణువులను పోలిన 2DG అంటూ ఇచ్చారు. వైరస్ సోకిన కణాల్లో వెళ్లి వాటి ఎదుగుదలకు చెక్, ఆక్సిజన్ అవసరం లేకుండానే రోగులు కోలుకునే అవకాశం. వారంలో తొలి బ్యాచ్ విడుదల, డిఆర్డీఓ చైర్మన్ సతీష్ వ్యాఖ్యానించారు. అత్యవసర వినియోగానికి ఆసుపత్రిలో అనుమతి ఇచ్చిన డీసీజీఐ అంటూ ఇచ్చారు. ఈ పొడి నీళ్ళలో కలుపుకొని తాగడమే అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక లాంగ్ క్రాష్ జరగనుందా? చైనాలో హైసన్ ద్వీపం నుండి ఏప్రిల్ 29న ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5B రాకెట్ భారీ శకటం ఒకటి భూమికి ఢీకొట్టనుందా? చైనాకు చెందిన అంతరిక్ష పరిశోధన భాగాలు పంపేందుకు ఈ రాకెట్ను ప్రయోగించారు. తిరిగి భూమిపైకి వచ్చే సమయంలో ఈ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. అయితే భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఆ శకలం పూర్తిగా బూడిదగా మారిపోయిందని, జనావాసాలపై పడే అవకాశం చాలా తక్కువ అని ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇక భూమిపై పడుతుందంటూ భావిస్తున్న రాకెట్ భాగం దాదాపు గంటకు 28,000 కిలోమీటర్ల పొడవు, 31 మీటర్లు, బరువు 21 టన్నులు. చైనా లాంగ్ మార్చ్ 5B అంటూ ఇచ్చారు. పసుపు, నీలంగ రంగు గీతలు, రాకెట్ శకలం మన వాతావరణంలోకి ప్రవేశిస్తుందని భావిస్తున్న మార్గం అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక అందరం బాధ్యత తీసుకుందాం, ఒకరికొకరికి ధైర్యం చెప్తూ బాధ్యత వ్యవహరిస్తే విజయం అందే అంటున్నారు జనం. బాధితుల్లో ధైర్యం కల్పించాలంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. మరో 4,187 మంది మృతి అంటూ ఇచ్చారు. దేశంలో తొలిసారి కరోనాకు సంబంధించిన మరణాలు 4,000 మార్కులు దాటాయంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక సంపూర్ణ లాక్డౌన్, కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వెంబెలెత్తించడం, దీంతో తమిళనాడు, కేరళలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. దాన్ని మనం 5వ పేజీలో చూసుకోవచ్చు. రోజుకు 35 లక్షల లీటర్లు ఆసుపత్రిలో ఉచితంగా ఆక్సిజన్. ముందుకొచ్చిన మేఘా సంస్థ డిఆర్డీఓతో కలిసి 40 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాట్ల నిర్మాణం. నిమిషానికి ఒక్క ఫ్లాట్ ద్వారా 150 మందికి 1000 లీటర్ల ఉత్పత్తి అంటూ ఇచ్చారు.
దాన్ని చూసుకోవచ్చు. ఇక ముగ్గురు అలక్వారీలో కూలీల బతుకులు బుగ్గి. ఏపీలో వైఎస్ఆర్ జిల్లా మామిడిపల్లెలో డిటోనేటర్లు పేలి 10 మంది మృత్యువాత. ముగ్గురు రాళ్ల క్యారీలో అమర్చడానికి తెచ్చిన జెలస్టిక్ స్టిక్ డిటోనేటర్లు కారులో నుంచి తీస్తుండగా ఒక్కసారిగా పేలుడు. అక్కడికక్కడే మృతి చెందిన కార్ డ్రైవర్, 9 మంది కూలీలు. గవర్నర్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక లాక్డౌన్లోనూ నిశ్చింత. గత ఏడాది లాక్డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడంతో గ్రామీణ ప్రజలు ఆహార భద్రతకు డోకా లేకుండా నిశ్చితంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇక కరోనాపై టాస్క్ ఫోర్స్. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో ఆక్సిజన్ పంపిణీ క్రమబద్ధించేందుకు ఆక్సిజన్ పంపిణీ కోసం స్పష్టమైన విధానాన్ని రూపొందించింది. ఇక మాతృమూర్తికి వందనం అంటూ ఇచ్చారు. ఇక వేలుపట్టి నడిపించిన, పాలబువ్వ తినిపించిన ఆది గురువు అమ్మే. మారం బిడ్డ హక్కు అయితే గారం తల్లి ఆస్తి. జీవితాన్ని టెక్నాలజీ శాసిస్తున్న ఈ రోజులైతే ఏంది, బిడ్డకు దూరంగా ఉన్న రోజు అమ్మ వీడియో కాల్ తప్పనిసరి. యోగక్షేమాలు తప్ప వేరే ఊసులుండవు. ఇలాంటివన్నీ చెప్పిన అమ్మ ముందు తక్కువే. కోవిడ్ ఆపత్కాలంలో అమ్మల్ని తలపిస్తున్న డాక్టర్లపై మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. త్వరలోనే జడస్ క్యాడిలా టీకా అంటూ ఇచ్చారు. భారత్ను నాశనం చేశారంటూ బెంగాల్ విజయంపై కేంద్రం నేతలంతా 6 నెలలుగా దృష్టి పెట్టడంతో దేశంలో పాలన గాడి తప్పిందంటే సీఎం మమత మండిపడ్డారు. ఏ చట్టం ప్రకారం మీరు జీవో ఇచ్చారు? దేవరాయంజల్ భూములపై సర్కార్ను ప్రశ్నించిన హైకోర్టు నోటీసులు ఇవ్వకుండా ఆ భూముల్లోకి వెళ్లొద్దు, పేపర్ కథనాల ఆధారంగా జీవో జారీ చేస్తారా? వివరణ తర్వాతే నివేదిక రూపొందించాలని ఆదేశం. సర్కార్ తీరుపై హైకోర్టులో అసహనం అంటూ ఇచ్చారు. ఓ ఇంటి పక్కన కరోనాతో ఓ వ్యక్తి శుక్రవారం చనిపోతే శనివారం ఉదయం 9 గంటలకు కానీ అంత్యక్రియలు పూర్తి చేయలేని పరిస్థితి. ఇది ఓ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకుంటేనే అంత రద్దీగా ఉన్నాయి శ్మశానాలు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్న సమయంలో 3 కలెక్టర్లు, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఆ భూమిని సర్వే చేయాలంటూ హడావిడిగా జీవో జారీ చేయడం అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తుంది. 25 ఏళ్లుగా నలుగుతున్న ఈ వివాదం మీద ఇంత ఆగమేఘాల మీద విచారణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రభుత్వ తీరు ఆక్షేపణీయమంటూ జస్టిస్ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. దాని 2వ పేజీలో చూసుకోవచ్చు. ఇక పోలీసుల అదుపులో పుట్టా మధు. వారం రోజుల అజ్ఞాతవాసానికి ముగింపు. భీమవరంలో అదుపులో తీసుకున్నట్లు పోలీసులు వెల్లడి. అడ్వకేట్ వామన్రావు దంపతుల హత్య కేసులో విచారణ అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్న కమిషనర్. గత నెల 29 నుంచి కనిపించకుండా పోయిన మధు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి ఆంధ్ర అంటూ ఇచ్చారు. దాని 10వ పేజీలో చూసుకోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం. అమ్మంటే ఆరో ప్రాణం అంటూ ఇచ్చారు. మదర్స్ డే వచ్చిందంటే గార్డెన్లో దొరికే రకరకాల పువ్వులను కోసి పుష్పగుచ్చంగా ఇవ్వడం ఆదిత్యకు అలవాంటి. కనీసం వారం రోజుల పాటు అమ్మ ఆ బోకను అపురూపంగా దాచుకునేది అంటున్నారు ఆదిత్య. తోలు మందం. కేంద్ర సర్కార్ వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరించిన పెడచెవిన పెట్టారు. అందుకే ఇప్పుడు 4 లక్షల కేసులు. క్షేత్రస్థాయి పరిస్థితి పట్టించుకోకుండా నిర్ణయాలు. దేశవ్యాప్త లాక్డౌన్ విధింపు తక్షణ అవసరం. ఎక్కడికక్కడ నిర్ణయాలతో ప్రభావం శూన్యం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఘాటు లేక ఆరోగ్య శాఖది పూర్తి నిర్లక్ష్యం అంటూ ధ్వజం. ఇకనైనా మేల్కొని చర్యలు చేపట్టాలని సూచన. అసలు కరోనా ప్రబలుతుంటే సర్వేకు కమిటీలేమిటి? శ్మశానాల్లో శవాలు బారులు తీరుతున్నాయి. పరిస్థితులు రోజుకు దిగజారుతున్నాయి. ఈ సమయంలో భూముల సర్వేకు జీవేలేంటి అంటూ దేవరాంజల్ భూముల వ్యవహారంలో సర్కార్ హైకోర్టు అక్షింతలు వేసింది. ఇక జమ్రా హ్యాచరీస్ కూడా నోటీసులు ఇచ్చారు. వాల్టా చట్టం కింద కేసు ఎందుకు పెట్టకూడదు? 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని అటవీ శాఖ ఆదేశం. పోలీసుల అదుపులోకి పుట్టామధు. ఏపీలోని భీమవరంలోని అదుపులోకి. న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో విచారణ. మాజీ మంత్రి ఈటెల ప్రమేయం ఉందన్న కోణంలోనూ పోలీసుల ఆరా. వరంగల్ ఐజీకి లాయర్ తండ్రి ఫిర్యాదు. పెద్ద తలకాయలంటూ ప్రస్తావన. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సర్కార్ వినతి అంటూ ఇచ్చారు. ఇక పేలులు జరిగినప్పుడు భారీ ఎత్తున పొగ పైకి లేచిన దృశ్యం. శరీరాలు సిద్ధం. కడప ముగ్గురాల క్యారీలో భారీ పేలుడు. గుర్తుపట్టలేని విధంగా 10 మృతదేహాలు. లోడు దించుతుండగా ప్రమాదం. ఒక్కసారిగా మందుగుండు విస్ఫోటనం. నెత్తుటి ముద్దలుగా మృతదేహాలు. చెల్లా చెదురుగా శరీర భాగాలు. అనుమతులు లేకుండా క్వారీ నిర్వహణ అంటూ ఇచ్చారు. ఇక 370 రద్దు. భారత అంతర్గత వ్యవహారం. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అంగీకారం అంటూ ఇచ్చారు. ఇక మామిడి ధర మళ్లీ ఢమాల్. ఢిల్లీలో లాక్డౌన్. ముంబైలో ఆంక్షలు. మార్కెట్లో రోజుకు ధర పతనం. ప్రారంభంలో టన్నుకు 65,000, ప్రస్తుతం 15 నుంచి 20,000 అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ 3వ పేజీలో చూసుకోవచ్చు. ఇక విలయ కరోనా. దేశంలో 18 రోజుల్లో రెట్టింపు మరణాలు. హీరోయిన్ కంగనాకు కరోనా. తమిళనాడులో 15 రోజులుగా పూర్తి లాక్డౌన్. కేరళలో రోజుకు 100 మంది ఆరోగ్య సిబ్బందికి అంటూ ఇచ్చారు. ఒక్క రోజులోనే కరోనా మృతులు 4,187. కర్ణాటకలో 600. బెంగళూరులో 350. 3 రోజుల నుంచి 4 లక్షల పైగా కేసులు. ప్రపంచ కొత్త కేసులో సగం భారత్లోనే. 30% మరణాలు మన దగ్గరే నమోదు. రాజస్థాన్లో కరోనా మృతదేహాన్ని తాకి నివాళి. అంత్యక్రియలకు 150 మంది, 21 మంది మృతి అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక ఒకరు చనిపోతేనే మరొకరికి బెడ్ దొరికే అవకాశం ఉన్నట్లుగా ఇస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఆసుపత్రిలో అన్ని వార్డుల్లో పడకలు ఫుల్. జిల్లా నుంచి అంబులెన్సులు క్యూలు. దవాఖానా ఆవరణలోనే రోగుల అవస్థలు.
బస్తార్లో 50 మంది మావోయిస్టులకు వైరస్, వీరిలో 25 లక్షల రివార్డులు ఉన్న సుజాత అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. కరోనా వ్యాప్తి రేటు తగ్గుముఖం. ప్రైవేట్ పరీక్షా కేంద్రాల శాంపిల్లో 20% పాజిటివ్, 15 రోజుల క్రితం 30%. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుత వ్యాప్తి రేటు 7.57%. జనసంచారం తగ్గడమే కారణం లేక కేసుల తగ్గుదల మొదలైందా అంటూ ఇచ్చారు. 5,186 కొత్త కేసులు, 338 మంది మృతి, టెస్టులు 69,000. ఈ మేరకు కేసులు. కోవిడ్లో మనుగోడు ఎంఆర్ఓ మృతి అంటూ ఇచ్చారు. ఇక శరీరకరణాల్లో కరోనా వృద్ధికి 2GD అడ్డుకట్ట. ఇన్ఫెక్షన్ సోకిన శరీరంలో కణాలు నశిస్తున్న దృశ్యం. 2GD చికిత్సలో శరీర కణాలు నశించడం తగ్గిన దృశ్యం అంటూ ఇచ్చారు. కరోనా మహమ్మారిపై DRDO అస్త్రం. కోవిడ్ చికిత్సకు కొత్త ఔషధం 2GD. రెడ్డిస్ ల్యాబ్తో కలిసి INMS అభివృద్ధి. అత్యవసర వినియోగానికి DCGI పచ్చజెండా. స్వల్ప మోస్తారు ఇన్ఫెక్షన్ల కట్టడికి ఊతం. రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుందంటూ వచ్చే వారానికల్లా అందుబాటులోకి వస్తుందంటూ G. సతీష్ రెడ్డి తెలిపారు. ఇక జూలైలో 4వ టీకా వచ్చే వారం. జైడస్ క్యాడిలా ట్రయల్ ఫలితాలు నెలాఖరులోగా అత్యవసర అనుమతి మంజూరు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. త్వరలో యాంటీబాడీ కాక్టైల్. ట్రంప్ కరోనా చికిత్సకు వాడిన ఔషధం త్వరలోనే భారత్ మార్కెట్లోకి. విదేశాల నుంచి నేరుగా దిగుమతి ప్రణాళికలు. మార్కెటింగ్ పంపిణీకి సిప్లాతో రోచే ఒప్పందం. తేలికపాటై మోస్తరు ఇన్ఫెక్షన్ చికిత్సకు దోహదం. దీర్ఘకాలిక వ్యాధులు 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చే వీలు అంటూ ఇచ్చారు. చూసుకోవచ్చు. అసలు కేంద్ర ప్రభుత్వం అంకెలు బూటకం అంటూ ఇచ్చారు. తాజా డేటాతో బట్టబయలు. దేశంలో యాక్టివ్ కేసులు 3 కోట్ల పైనే అంటూ ఇచ్చారు. ఇక ఆక్సిజన్ బెడ్లపై 15.62 లక్షల మంది. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రెడ్డి వెల్లడి. యాక్టివ్ కేసులు 37 లక్షల. కేంద్రం అంటే సగం మంది ఆక్సిజన్ పైనే. కానీ ఆక్సిజన్ అవసరం 5.43% కేసులున్నట్లుగా హర్షవర్ధన్. ఈ లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా 3.12 కోట్ల యాక్టివ్ కేసులు. అన్ని రాష్ట్రాల్లో కేసులు తక్కువ చేసి చూపించడమే కారణమా? దాచివేటపై అంతర్జాతీయంగా గగ్గోలు అంటూ ఇచ్చారు. ఖైదీలను విడుదల చేయండి అంటూ ఇచ్చారు. కరోనా ఒత్తిడి తగ్గించండి. తొలివేవులో పలువురికి బెయిల్, వాళ్ళు తిరిగి విడుదల చేయండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ పంపిణీకి సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ అంటూ ఇచ్చారు. ఇక ఆసుపత్రిలో చేరడానికి పాజిటివ్ రిపోర్ట్ అక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ పడగ విప్పిన బ్లాక్ ఫంగస్ అంటూ ఇచ్చారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై తిరిగి పంజా విసురుతున్నట్లుగా ఇచ్చారు. దాన్ని మనం ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకోవచ్చు. వెలుగు న్యూస్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కరోనా గుప్పిట్లో వరంగల్, ఖమ్మం. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కొరలు చేస్తున్న పట్టించుకోకుండా నిర్వహించిన మున్సిపల్ ఎలక్షన్లో వేలాది మంది చావుకొచ్చాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చాలా మందికి కరోనా సోకింది. వీరిలో చాలా మంది మృతి చెందినట్లుగా ఇచ్చారు. ఇక పేషెంట్ కాదది ఫుడ్ కోర్ట్ స్ట్రెచర్. ఓవైపు స్ట్రెచర్ లేదని చెప్పి గంటల పాటు వ్యాన్లోనే పేషెంట్లకు వెయిట్ చేయించారు. మరోవైపు స్ట్రెచర్పై తాఫీగా ఫుడ్ తరలించారు. శనివారం హైదరాబాద్ కింగ్ కోటి హాస్పిటల్ సిబ్బందిపై దీనిపై పేషెంట్ బంధువులు మండిపడ్డారు. దాన్ని చూసుకోవచ్చు. మళ్లీ లాఠీలు తీసిర్రు. వద్రా బాబు, బయటకు వస్తే కరోనా కాటేస్తుందని ఎంత మొత్తుకున్నా కొందరు వినట్లేదు. ఏదో ఒక సాపు చెక్కి రోడ్ల మీదకి చక్కర్లు కొడుతున్నారు. దీంతో బెంగళూరు పోలీసులు ఇలా లాఠీలకు పని చెప్పారంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఆసుపత్రిలో చేరేందుకు రిపోర్టులు అక్కర్లేదు. కరోనా రోగులు ఆసుపత్రిలో చేరేందుకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదని, లక్షణాలుంటే చేర్చుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలని కేంద్రం చెప్పింది. ఏ రాష్ట్రంలోనైనా ఇతర ప్రాంతాల రోగులకు ఆక్సిజన్ మందులు ఇవ్వాలని పేర్కొంది. ఇక ఆక్సిజన్ డివైజ్ల కొరతకు చెక్. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్ వంటి కోవిడ్ హోమ్ కేర్ డివైసెస్ సప్లైకి రాబోయే కొద్ది వారాల్లో పెరగనుంది. చైనా హాంకాంగ్ నుంచి చార్టర్డ్ కార్గో ఫ్లైట్ ఆపరేషన్స్ మొదలవడంతో వాటి లభ్యత ఎక్కువ అవుతుందంటూ అంచనా వేస్తున్నారు. ఇక జనం చేస్తుంటే ఫోకస్ భూములపైన అంటూ ఐఏఎస్ల కమిటీ వేయడంలో హైకోర్టు సీరియస్ అయింది. ఇక బతుకులు ఆగమాయే. కరోనా సెకండ్ వేవ్తో ఏంటి చూసినా కష్టాలు, కన్నీళ్లు. కొన్ని కుటుంబాల్లో 2-3 మృతి చెందినట్లుగా ఇచ్చారు. హాస్పిటల్ బిల్లు కట్టేందుకు ఆస్తుల అమ్మకాలు, అప్పులు భారంగా మారుతున్న కుటుంబ పోషణ, పెండ్లిళ్లు, గృహప్రవేశాలు వాయిదా అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. కరోనాకు DRDO కొత్త మందు 2GD పేరుతో డెవలప్ చేసిన సంస్థ. అత్యవసర వినియోగానికి DCGI అనుమతి. వేగంగా కోలుకుంటున్న పేషెంట్లు, తగ్గుతున్న ఆక్సిజన్ అవసరం అంటూ ఇచ్చారు. వ్యాక్సినేషన్లో మనం చాలా స్లో. టీకా సెంటర్ల వద్ద జనం అవస్థలు. దేశంలో తెలంగాణలో 14వ స్థానం. 1.76 కోట్ల డోసులతో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్. కోటికి పైగా డోసులు వేసిన 6 రాష్ట్రాలు. మన దగ్గర అందులో సగం కన్నా తక్కువే. టీకాల కోసం ఇంటెంట్ పెట్టని రాష్ట్రం అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక టాప్ ప్లేస్లో మహారాష్ట్ర, ఆ తర్వాత రాజస్థాన్, ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లుగా ఇచ్చారు. ఇక చివరిగా 14వ ప్లేస్లో తెలంగాణ ఉన్నట్లుగా ఇచ్చారు. ఇక పుట్టా మధును పట్టుకున్నారు. గత నెల 30 నుంచి అధ్యయనంలోకి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అదుపులో తీసుకున్న పోలీసులు. వామన్ రావు రెండోసారి తండ్రి ఫిర్యాదు చేయడంలో విచారణ. ఈటల ఎపిసోడ్ను కేసును తిరగదోడుతున్న రాజకీయ వర్గాల్లో టాక్. ఆక్సిజన్ సప్లైలో ముంబై బేష్ అంటూ ఇచ్చారు. స్టోరేజ్ ట్యాంకుల ఏర్పాట్లు, సప్లై నిర్వహణకు స్పెషల్ టీంలు. DMC ప్రత్యేక చొరవతో తగ్గిన ఆక్సిజన్ కొరత అంటూ ఇచ్చారు. ఇక విజన్ ఆంధ్రలోని ముఖ్యాంశాలేంటో చూద్దాం. ప్రజల ఆదరణ పొందడం కోసం కృషి అవసరం. స్టాలిన్ కేంద్రం అండం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఇచ్చిన హామీలు, కరోనా కట్టడి సీఎం ముందున తక్షణ కర్తవ్యం అంటూ ఇచ్చారు.
కరోనాతో చేస్తుంటే ఎందుకింత తొందర? యామ్జల్ భూములపై విచారణకు ఐఏఎస్ల కమిటీ, ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం. దేశంలో కరోనా విజృంభణ మోదీ వైఫల్యమే, సెకండ్ వేవ్ కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమంటూ ఏకీ పారేసిన లాన్సెంట్ ఎడిటోరియల్. ఇక ప్రజారాజ్ఞాన్ అత్యవసర కేటాయింపులు అంటూ ఇచ్చారు. పోలీసుల కోసం ఐసోలేషన్ సెంటర్లు ప్రారంభించిన సిపి అంజనీ కుమార్. కడప జిల్లాలో క్వారీలో జెలటిన్ స్టిక్ తరలిస్తుండగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తునకాలైన వాహనం, చెల్లాచెదురైన మృతదేహాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు. ఘోర ప్రమాదం అంటూ ఇచ్చారు. ఇక ఆక్సిజన్ థెరపీలో జాప్యాన్ని నివారించండి అంటూ ఎస్కాట్ వాహనం, మెకానిక్లు వెంట పంపాలి అంటూ అధికారులతో సమీక్షించిన సీఎం సోమేష్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం.